దేవర నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఎప్పుడైతే సాంగ్ వస్తుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారో ఎట్టకేలకు 20వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే, దానికి సంబంధించినటువంటి సాంగ్ ప్రోమో జూనియర్ ఎన్టీఆర్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ సాంగ్ విన్న తర్వాత జైలర్ సినిమాలో హుకుమ్ అనే సాంగ్ తర్వాత మళ్ళీ అంతటి పవర్ఫుల్ సాంగ్ రాలేదు అనిరుద్ధ్ నుంచి కూడా, ఇంక ఏ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి కూడా. హుకుమ్ అనే సాంగ్ తర్వాత ఖచ్చితంగా అంతటి రేంజ్ సాంగ్ని ఈ దేవర తాలూకు ఆల్ హెయిల్ ద టైగర్ అనేటువంటి లైన్తో వచ్చినటువంటి ఈ ప్రోమో సాంగ్ వింటూ ఉంటే నిజంగా హుకుమ్ రేంజ్ ఫీల్స్ వస్తున్నాయని చెప్పేసి అనుకోవాలి. అభిమానులకి పండగ లాంటి సాంగ్ అని చెప్పేసి అనుకోవాలి. ఆ సాంగ్లో ఎన్టీఆర్ గారి పడవ మీద వస్తున్నటువంటి ఆ ఎలివేషన్ కానివ్వండి, మధ్యలో అనిరుద్ధ్ గారు వచ్చినటువంటి తీరు కానివ్వండి, అంటే సాంగ్ మొత్తం మీద ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ తాలూకు క్యారెక్టర్ తాలూకు ఎలివేషన్స్, అలాగే మధ్యలో అనిరుద్ధ్ గారు ఒక మ్యూజిక్ ఆల్బంలో ఎలా అయితే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కనిపిస్తారో, సో ఆ రకంగా ఈ వీడియో సాంగ్ ఉండబోతుంది, ఈ యొక్క టైటిల్ సాంగ్ ఉండబోతుంది అనేది చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సాంగ్ బీట్ గురించి మాట్లాడుకుంటే చాలా థంపింగ్ బీట్. అంటే అనిరుద్ధ్ గారు ఒక తెలుగు సినిమాకి 2 సినిమాలు చేశారు, గ్యాంగ్ లీడర్, దాని తర్వాత అజ్ఞాతవాసి. 2 సినిమాలకి అనుకున్నంత స్థాయిలో అనిరుద్ధ్ గారి రేంజ్ మ్యూజిక్ ఇవ్వలేదని చెప్పేసి అనుకోవాలి. సో ఖచ్చితంగా దేవర తాలూకు ఎలివేషన్ ఎలా అయితే కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారిని ప్రజెంట్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగానే కొరటాల శివ గారి విజన్ని మ్యాచ్ చేసేలాగా నేను మ్యూజిక్ ఇస్తాను అని చెప్పేసి ఆయన ముహూర్తం రోజే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఆయన ఇచ్చినటువంటి ఇప్పుడు ఈ మ్యూజిక్ చూస్తూ ఉంటే ఆల్ హెయిల్ ద టైగర్ అనేటువంటి లైన్తో వచ్చినటువంటి మంచి బీట్, పవర్ఫుల్ బీట్ ఉన్నటువంటి ఈ సాంగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టైటిల్ సాంగ్గా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా దీనికి చాట్ బస్టర్లోకి ఎక్కేటువంటి సాంగ్గా కనిపిస్తుంది. మరి 20వ తారీఖు 19వ తారీఖు సాంగ్ రాబోతుంది. మరి 19వ తారీఖు రాబోయేటువంటి సాంగ్ ఈ ప్రోమోకే గూస్ బంప్స్ వస్తుంటే ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక పండగ లాంటి, జాతర లాంటి మూమెంట్ని సెలబ్రేట్ చేసుకొని ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఆయన బర్త్డేకి అని చెప్పేసి అనుకోవాలి. సో ఓవరాల్గా ఈ ప్రోమో మొత్తం కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలివేట్ చేసేటువంటి ఒక సాంగ్ లానే కనిపిస్తుంది. సో అనిరుద్ధ్ గారి మధ్యలో వచ్చినటువంటి ఆ తీరు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అటుపక్క జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి, ఇటుపక్క అనిరుద్ధ్ గారి అభిమానులకి ఒక ఐ ఫీస్ట్గా ఈ యొక్క లిరికల్ సాంగ్, టైటిల్ లిరికల్ సాంగ్ అనేది రూపొందించారు అనే దానికి ఒక చిన్న గ్లిమ్స్ లాగా, ఒక చిన్న ప్రోమో లాగా వదలడం జరిగింది. మరి 20వ తారీఖున వస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే కానుక ఒకరోజు ముందు రిలీజ్ అవుతున్నటువంటి ఈ సాంగ్ నెక్స్ట్ యూట్యూబ్లో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.